మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన ప్రియతమ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె మహాతల్లి వేదిక పెద్దలారా, మీకు తెలుసు నేను చాలా తక్కువగా మాట్లాడతాను. ఈ ప్రాంతంలో 30 ఏళ్ళు రాజకీయం చేసినా గానీ 3 సార్లు మాట్లాడున్నాను. ఎప్పుడు జనంలో తిరుగుతా బతికాను కానీ నేను మైక్ పెట్టి ఎక్కడ తిరగటం పెద్ద అలవాటు లేదు నాకు. ఈనాడు మా నాయకురాలు ఆవిడ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏమి చేసినా నిజంగా నాకు మా రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తున్నారు. చక్కటి మనసు, నిర్మోహంగా మాట్లాడే మనసు, ఎవరికన్నా మాటిస్తే మనసా వాచ చేయాలనేటువంటి మనసు. రాజశేఖర రెడ్డి గారిది అడగని వారిది పాపం అతను ఇతను కాదు, పార్టీ రహితంగా, కుల రహితంగా, ప్రాంతీయ తత్వంగా ఎవరైనా నుంగడి చేసి అడిగితే ఇవ్వటమే తెలుసు ఆయన. అటువంటి మనస్తత్వం వీడిలో నాకు కనపడతా ఉంది. చాలా ఆనందంగా ఉన్నా. ఈనాడు మేడం ని రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి యొక్క నరేగా స్కీమ్ గురించి ఆవిడ నడుము పట్టుకుని తిరుగుతా ఉన్నారు. నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఆమెతో ఇవాళ పాల్గొనాలని ఉత్సాహంగా రావటం జరిగింది. ఇంకా మిగతా వివరాలన్నీ మాట్లాడతారు మేడం, నేను దాని జోలికి వెళ్ళను. కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి 4 మాటలు మాట్లాడకపోతే నాకు ఎక్కటమే దండుగా నేను. ఎందుకంటే ఆ మహానుభావుడు, ఆయనతో పాటు శాసనసభ్యుడిగా, ఎంపీగా అన్ని రకాలుగా తిరిగిన వ్యక్తి నేను. నిజంగా మహానుభావుడు కనుక ఉండుంటే ఈ రాష్ట్రం 2 ముక్కలు అయ్యేది కాదు. ఈ రాష్ట్రం కలిసే ఉండేది. ఆయన లేను కాబట్టి మనం 2 ముక్కలు అయి ఉన్నాం. ఆ మహానుభావుడు నేను మంత్రి పదవి చేశాను. వరంగల్లో ఇన్ఛార్జిగా, రంగారెడ్డి ఇన్ఛార్జిగా, ఒంగోలు ఇన్ఛార్జిగా. నాకు బాధ ఏంటంటే ఒక వైట్ కార్డు, బియ్యం కార్డు అడగాలన్నా మంత్రిగా ఉండి, ఈ విషయాలు కొన్ని చాలా మంది తెలియదు కాబట్టి చెబుతున్నాను. మంత్రిగా ఉండి ఆ పక్కన కలెక్టర్లు అందరూ ఉండి ఎవరైనా వచ్చి ఒక పెన్షన్ అడుగుతాను, లేకపోతే వైట్ కార్డు, బియ్యం కార్డు అడిగితే నిజంగా ఆ బియ్యం కార్డుకి ఇవ్వటానికి మంత్రిగా ఉండి చెప్తే కలెక్టర్ గారు అనేవాడు, ఎవరైనా ఈ ఊళ్ళో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ చనిపోయిన వాళ్ళ లిస్ట్ లో 4 రాస్తామన్నారు తప్ప కొత్తగా ఇవ్వటానికి బడ్జెట్ లేదన్నారు. అటువంటిది మినిస్టర్ గా ఉండి ఒక బియ్యం కార్డు ఇవ్వలేని దుస్థితిలో నేను మంత్రి చేశాను. అటువంటిది ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్ళా నేను ఎంపీగా ఉండి ఆయన పక్క ఉండి 10,000 మంది ఆ నర్సపూర్లో, మొగల్తూరులో ఉన్నప్పుడు ఎవరన్నా బియ్యం కార్డు లేనోడు ఉన్నాడా అని ఉంటే వాడు చెయ్యెత్తమంటే ఒక్కడ ఎత్తలేదు. మొత్తం అందరికి బియ్యం. నాకు వైట్ కార్డు లేని వాడు లేడు. ఇల్లు ఎలా ఇచ్చారు తెలుసా? ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చేయమన్నాడు. అంటం కాదు, ఇచ్చేశారు. అటువంటి మహానుభావుడు కూతురు కాబట్టి నేను కూడా వస్తున్నాను. లేకపోతే 80 ఏళ్ళు వచ్చినాయి నాకు. నేనే కుర్రాడు కాదు. అయినా ఈ మధ్యన 10 ఏళ్ల నుంచి లింగి పని చేసుకుని తిరుగుతున్నాను. ఈవిడి కోసం లాగేసుకున్నాను ఇవాళ. నిజంగా అంటే మా కజన్ అన్నాడు, చూడండి ఆవిడ అంత ఉత్సాహంగా కష్టపడి తిరుగుతా ఉంటే లింగి పని చేసుకెళ్తాడు, మీరు లాగేసుకున్నాడు పక్క నుంచోండి అన్నాడు. అంతే మా ఆవిడని అడిగి నేను లాగి తీయన్నాను. అలాగా ఆవిడ ఇన్స్పిరేషన్, ఆవిడ నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు. కాబట్టి ఆవిడ చేసిన కార్యక్రమాల్లో ఇంకో విషయం, ఆరోగ్యశ్రీ పెట్టారు కదా. ఆరోగ్యశ్రీ అసెంబ్లీలో మాట్లాడతా అమ్మా ఆన్ రికార్డ్ అమ్మా, అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఆ అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ రావటానికి స్ఫూర్తినిచ్చింది కడుమూరి బాబురాజు భార్య అన్నపూర్ణ యొక్క స్ఫూర్తితో ఈ బిల్లు వచ్చిందని చెప్పి రోషయ్య గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ఎస్టీ సీఎం గారు ఇంటికాడ కూర్చుంటే ఆ మనుషులు 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల లేదు సంతకం పెట్టి ఇచ్చేస్తా ఉండేవారు. నిజంగా ఆ మహానుభావుడు నింటాను చిరంజీవి అంటారు కదా, ఆయన చిరంజీవి. ఎక్కడున్నా మనుషులో బతుకున్నాడు. మనం ఆ రోజు సత్తాం. ఆ రోజు ఆ మహానుభావుడు ఇందాక ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నా తండ్రి లేక ఇంకా మీ హృదయంలో ఉన్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇది కాదు, ఆ మహానుభావుడు చిరంజీవి ఎప్పుడు మన హృదయాల్లో భేదవాళ్ళ కడుపు ఉంటాడు. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి, మా అంట మీకు ఉంటుంది. నేను ఉట్టిగా ప్రమాణ స్వీకారం చేయను. ఏ రోజు మీరు ఏ ఆదేశం ఇచ్చినా నా వయసుతో సంబంధం లేకుండా, నా సీనియర్టీ సంబంధం లేకుండా మీ నాయకత్వాన్ని ఎక్కడ ఉండమంటే మనస్ఫూర్తిగా సభాముఖంగా చెబుతున్నాను. అమ్మా, ఈ తల్లి కోసం మీరు ఇచ్చిన అభిమానానికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవిడ నాయకత్వాన్ని బలపడదామని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.